కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి దశావతారాల్లో 4వ అవతారమైన నరసింహ అవతారం ఈరోజు మనం విందాము. విని ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకు హిరణ్యకశిపుడును రాక్షసరాజును చంపుటకు నరసింహ అవతారము ధరించాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని సోదరుడు. శ్రీహరి వరాహావతారములో హిరణ్యాక్షుని వధించాడు. దానికి హిరణ్యకశిపుడు ఏ విధంగానైనా శ్రీహరిని చంపి తన పగ తీర్చుకోవాలని తహతహలాడుచున్నాడు. తనకు కూడా శ్రీహరిని జయించే బలము కోసం, శక్తి కోసం సృష్టికర్త అయిన బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. దానికి ముల్లోకాలు అల్లకల్లోలమవుతుండగా దేవతలందరూ ఈ ఆపద నుండి మమ్మల్ని రక్షించమని బ్రహ్మను కోరారు. ఒంటికాల మీద నిలబడి తన నామమే జపిస్తున్న హిరణ్యకశిపునకు బ్రహ్మ ప్రత్యక్షమై, వత్స, నీ తపస్సునకు మెచ్చితిని, నీకు ఏ వరము కావాలో ఇచ్చేదను, కోరుకో అని అన్నాడు. దానికి హిరణ్యకశిపుడు సంతోషపడి తనకు మృత్యువు లేకుండా చేయమని, తను ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఉండేటట్లు వరము ప్రసాదించమని బ్రహ్మను కోరాడు. అంతకు బ్రహ్మ, నాయనా, నీకు నేను అమరత్వం ప్రసాదించలేను. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. కానీ ఏ విధముగా నిన్ను రక్షించగలనో చెప్పు, ఆ విధమైనటువంటి అన్ని శక్తులు నీకు ప్రసాదించదును అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తనకు మృత్యువు మనిషి వలన కానీ, జంతువు వలన కానీ, రాత్రి కానీ, పగలు కానీ, ఇంటి యందు కానీ, బయట కానీ, భూమి మీద కానీ, ఆకాశమందు కానీ రాకూడదని తనకు ముల్లోకాల మీద అధికారము ఇవ్వమని కోరాడు. ఆ వరములన్నీ బ్రహ్మ ప్రసాదించాడు. అనిత రసాధ్యమైన వరములు పొందగానే గర్వంతో హిరణ్యకశిపుడు దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుని సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. అందరూ తన నామమే జపించాలని శాసించాడు. ఆ విధంగా చేయువారిని నానాహింసలు అంటే చేయని వారిని నానాహింసలు పెట్టించాడు. రాక్షసులు తమ రాజు బలము చూసుకుని దేవతలను, మునీశ్వరులను, శ్రీహరి భక్తులను అనేక విధముల హింసించసాగారు. హిరణ్యకశిపుని బాధలను సహించలేక దేవతలు తమని రక్షింపమని శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి, మీరు భయపడవద్దు, మీ బాధలు కొద్ది కాలంలో తీరిపోవును. త్వరలో హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడనే కుమారునిగా జన్మించి హిరణ్యకశిపుని వధిస్తాను అని దేవతలకు శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు. కొంతకాలమునకు హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భము ధరించి పండంటి బాలుని కన్నది. అతని పేరే ప్రహ్లాదుడు లీలావతి గర్భము నుండగానే నారదుడు అతనికి నారాయణ మంత్రము ఉపదేశించాడు. ప్రహ్లాదుడు బాల్యము నుండి హరినామము జపించి గొప్ప హరిభక్తుడయ్యాడు. ప్రహ్లాదుని విద్యాభ్యాసము కొరకు హిరణ్యకశిపుడు పండితులైన రాక్షస గురువులను నియమించాడు. వారు ఎన్ని చెప్పినను ప్రహ్లాదుడు తన తండ్రి నామము జపించక ఎల్లప్పుడూ శ్రీహరినామమే పలుకుచుండెను. తన కొడుకు తన విరోధి అయిన శ్రీహరి నామము జపించుట జీర్ణించుకోలేకపోయాడు. శ్రీహరి నామము జపించుటకు తన కుమారుడైన ప్రహ్లాదుని ఎన్నో హింసలు పెట్టాడు. అయినా ప్రహ్లాదుడు మారలేదు. చివరకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపుటకు అనేక విధాలా ప్రయత్నించాడు. అతనికి విషము పెట్టించాడు, పాములచే కరిపించాడు, ఏనుగులచే తొక్కించాడు, పెద్ద కొండల మీద నుండి క్రిందకు తోయించాడు. కానీ ప్రహ్లాదుడు శ్రీహరి నామస్మరణ వీడలేదు. ప్రహ్లాదునికి ఎలాంటి ఆపదలు రాలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి, కుమారా, నువ్వు ఎన్ని చెప్పినను హరినారాయణ మానటలేదు. ఆయన నామస్మరణమే చేస్తున్నావు. వాడు నాకు విరోధి. అతనిని చంపి నా కసి తీర్చుకుంటాను. కానీ ఆ పిరికి పంద నాకు కనపడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎక్కడున్నాడురా నీ శ్రీహరి, నాకు ఒకసారి చూపించు అని ప్రహ్లాదుని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు భయపడక, తండ్రి, శ్రీహరి సర్వాంతర్యామి, ఇక్కడ అక్కడ అని లేదు, ఎక్కడ అయినా ఉంటాడు. అతడు భగవంతుడు, అంతటా ఉంటాడు. అంటే సత్యము, భగవంతుడంటే సత్యము తండ్రి, సత్యము ఎక్కడైనా ఉంటుంది అన్నాడు. హిరణ్యకశిపుడు ఇంకా మండిపడుతూ, ఓరి
అధమ వాడు సత్యమైతే నేను అసత్యమా అంటే అవును అవును తండ్రి అన్నాడంట. ముల్లోకములు నన్ను చూసి భయపడుతున్నాయి, నన్ను అసత్యం అంటావా? వేలుడంత లేవు, నువ్వే నాకు ఎదురు సమాధానం చెబుతున్నావు. శ్రీహరి సర్వాంతర్యామి అని అంటున్నావే, అయితే నీ హరిని ఈ స్తంభమునందు చూపగలవా అని తన గద తీసి రాజప్రసాదములోనున్న ఒక పెద్ద స్తంభమును గట్టిగా మోదాడు, అంటే కొట్టాడు. ఆ స్తంభము బద్దలై దాని నుండి శ్రీహరి నరసింహావతారంలో బయటకు వచ్చాడు. హిరణ్యకశిపుడు ఆ వింత ఆకారము చూచి, ఇది మనిషి కాదు, మృగము కాదు, మనిషి మృగము కలిసిన విచిత్రమైన ఆకారము చూసి భయభ్రాంతుడైపోయాడు. వెంటనే నరసింహమూర్తి హిరణ్యకశిపుని ఎత్తి పట్టుకొని నరసింహద్వారము గడప మీద కూర్చుని తన ఒడిలో పడుకోపెట్టి, అంటే భూమి మీద పెట్టకూడదు, ఆకాశంలో పెట్టకూడదు కదా, అందుకని ఒడిలో పడుకోపెట్టి వాడి అయిన తన సింహపు గోళ్లతో అతని పొట్టను చీల్చి పేగులను తన మెడలో వేసుకొని అంతటా హిరణ్యకశిపుడు ప్రాణాలు వదిలాడు. ఆ భయంకర దృశ్యము చూసి ప్రహ్లాదుడు భక్తితో శ్రీహరిని స్తుతించాడు. నారాయణుడు ప్రహ్లాదుని దీవించి రాక్షస రాజ్యమునకు రాజుగా పట్టాభిషేకము చేశాడు. ఆ విధంగా శ్రీహరి తన నరసింహావతారములో దుష్టుడైన హిరణ్యకశిపుని వధించి దేవతలను కాపాడి మరల స్వర్గలోక సింహాసనమును దేవతలకు రాజైన ఇంద్రునకు అప్పగించాడు. ఆ రాక్షసరాజు మరణంతో దేవతలంతా సంతోషించారు. మరి రేపు శ్రీమన్నారాయణుని మరో అవతారంతో కలుసుకుందాం. అంతవరకు మరి ఈరోజు అభినయ గేయం విందామా? అభినయ గేయం ఏమిటి? గుమ్మాడమ్మ గుమ్మాడి. గుమ్మాడమ్మ గుమ్మాడి గింజ వేసాం గుమ్మాడి, మొక్క మొలిచే గుమ్మాడి తీగ ప్రాకే గుమ్మాడి, మొగ్గ వేసే గుమ్మాడి పువ్వు పూసే గుమ్మాడి, పిందె వేసే గుమ్మాడి కాయ కాసే గమ్మాడి. గుమ్మాడమ్మ గుమ్మాడి గింజ వేసాం గుమ్మాడి, పిందె వేసే గుమ్మాడి కాయ కాసే గుమ్మాడి, పందిరి కింద గుమ్మాడి పండు పండే గుమ్మాడి, పందిరి కింద గుమ్మాడి పండు పండే గుమ్మాడి, పండు కోసే గుమ్మాడి అందరికి పంచాం గుమ్మాడి, పండు కోసే గుమ్మాడి అందరికి పంచాం గుమ్మాడి, పండు కోసే గుమ్మాడి అందరికి పంచాం గుమ్మాడి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.